ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రాతావద్యం బహుగుణపరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవే అద్య 20 దినం 20 పాశుర విశేషమస్తి. అద్య ధనుర్మాస వ్రతే ప్రతిదినం తిరుప్పావై పాశుర అనుసంధానం కృతవంతః. అద్య 20 పాశురం 20 సంఖ్యాక పాశురం ప్రచలతి. విశేష పాశురమస్తి. ఏతత్ శ్రీకృష్ణ పరమాత్మ అనంతరం శ్రీ నీలాదేవి శయనమందిరే अस्ति. ह्यः अद्य द्वौ अपि उद्घाटयन्ति. अस्माकं गोदादेवी गोपिकाः सर्वे मिलित्वा परमात्मसन्निधिं गत्वा प्रबोधं सुप्रभातं कुर्वन्ति. परमात्म सुप्रभातम् अद्य विशेषपाशुरमस्ति. మనమందరము కుంకుమ పూజలను కూడా నిర్వహించుకున్నాం. విశేష పాశురాలను మనం ప్రతినిత్యము అనుసంధానం చేసుకుంటున్నాం. తిరుప్పావై అన్ని పాశురాలు విశేషమైనవే. ఈ ఒక్కటి చాలా విశేషము, ఇది తక్కువ విషయం అల్లేం లేదండి, అన్నీ విశేషమే. ఇవాళ 33 అనేటటువంటి 20వ పాశురానికి చేరుకున్నామని కొద్దిగా సంస్కృతంలో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. 20వ పాశురానికి చేరుకున్నాం. అమ్మ నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మను ఇద్దరిని కలిపి ఈరోజు సుప్రభాతం చేస్తున్నారు. అమ్మ గోదాదేవి గోపికల బృందం అంతా. నిన్న అమ్మను మేల్కొలిపితే నిష్ఠూరాలాడారు. అమ్మ నువ్వు మేల్కొనవా, స్వామిని పంపించవా, ఎంతసేపు ఒక్క నిమిషం కూడా నీ కృష్ణ పరమాత్మ సన్నిధి నీ దగ్గర లేకపోతే ఓర్వలేవా? భక్త రక్షకుడు కదా పరమాత్మ, మేమందరం భక్తులం కదా, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శించాలని కదా వచ్చాము. ఈ విలంబాన్ని మేము ఓర్వలేకపోతున్నాము. నీవేమో పరమాత్మ సన్నిధిలో ఉండి కాటుక కళ్ళతో పరమాత్మను వెళ్ళొద్దు అని ఆదేశిస్తున్నావు. చూడండి, మేమేమో కాటుక ధరిస్తున్నామా? ఏం చెప్పారు? మేము ఈ వ్రతము జరిపినన్ని రోజులు కాటుకనే ధరించము, కొప్పులో పూలే ధరించము అని మేమేమో ఉపవాస దీక్షలాగా ఉండి మేము అలంకారాలు ఏమీ చేసుకోకుండా ఉంటే, అమ్మ నీవేమో హాయిగా కళ్ళకి కాటుక ధరించి మంచి సుగంధభరితమైనటువంటి పుష్పములను కొప్పులో ధరించి పరమాత్మ చెంతనే ఉండి ఇంత వేడుకుంటున్నా కూడా మా దగ్గరికి పంపించకపోవడం తత్వమన్రు తగవెన్రు. ఇది నీ యొక్క స్వభావం కాదమ్మా, ఇది నీ యొక్క స్వరూపము కాదు. నీవు ఏమన్నా అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యురాలవు. ఎవరైతే నీవే తప్ప ఇతఃపరం బెరగాని శరణు అంటారో వాళ్ళను పరమాత్మ సన్నిధికి చేర్చేటటువంటి లక్షణం కలిగిన దానివి అని అనేక రకాలుగా నీవు అంతఃపురంలోనే ఉండి స్వామి చెంతనే ఉండి భక్తుల యొక్క మాటను పట్టించుకోకుండా చేస్తున్నావు స్వామిని అని నిష్ఠూరాలాడారు. అయితే ఆ నిష్ఠూరాలకు కోపగించుకోలేదండి అమ్మ. దర్శనం ఆలస్యమైనందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకొని అమ్మ మౌనంగా ఉందట, స్వామి కూడా మౌనంగా ఉన్నాడు. అదేవిధంగా అయ్యయ్యో మేము అనవసరంగా అమ్మని స్వామిని నిందించినట్టున్నాము, అందుకని కోపగించుకున్నారు అనుకొని ఈరోజు మళ్ళీ అమ్మని మళ్ళీ కొలుస్తున్నారు. స్వామి స్వతంత్రుడే కాదు, నీ యొక్క కనుచూపుతోటే నడుస్తాడు. ఇందాక వద్దని ఆగాడు కదా, కాటుక కళ్ళతోటి సైగ చేస్తే ఆగిపోయాడు. గడిగ తీయడానికి వచ్చేటటువంటి కృష్ణుడు కూడా. అందుకని నీ కనుచూపు సైగతోటి పరమాత్మను ఏమని చెప్తుంది వేదం? సర్వస్వతంత్రుడు అని చెప్తుంది. కానీ కాదమ్మా, నీవే శాసిస్తావు, పరమాత్మను కూడా శాసించేదానివి నీవే. కనుబొమ్మ సైగతోటి పరమాత్మ నీవు చెప్పినట్లుగా నడుచుకుంటాడు అని. అంటే శ్రీగుణ రత్నకోశంలో మన పరాశర భట్టర్ వారు తెలియజేస్తారు. భ్రూహు అంటే కనుబొమ్మలండి, భ్రూహు అంటే కనుబొమ్మలు. దీన్ని ఏమంటారు? నాసిక, నేత్రం, కర్ణ, ఇవన్నీ తెలుసు కదా మనకు. చిబుకం, అధరం మధురం అంటే అధరం, ఇవన్నీ అనమాట. అయితే భ్రూహ అంటే కనుబొమ్మ, పాలహ అంటే ఈ నుదురు, అని అడుగుతాడట. అడగడానికి ఒక్కసారి అమ్మ వైపు చూస్తాడు. అమ్మ కనుబొమ్మ ఎగిరేసి బాగుంది అంటే ఉంచుతాడు.
అరే ఎట్లాగో ఉంది అని కళ్ళు చిన్న చేసి చూస్తే అయ్యో బాలేదా మరొక రకంగా మారుస్తానులే అని మారుస్తాడు. అదే విషయాన్ని చెప్తాడు మనకు పరాశర భట్టర్ వారు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే వేదాంతస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైః స్తరంతి భోగోపోద్ఘాతకేళీ చులకిత భగవద్వైశ్వరూప్యానుభావా సాన శ్రీరా శృణీత అమృతలహరిధీలంగనీయైః అపాంగైః. అమ్మా నీ యొక్క చల్లని చూపు, అటువంటి చల్లని చూపు, స్వామిని చూసి నీవు సైగతోనే ఈ అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా బాగుంది బాగుంది అని మెచ్చుకుంటేనే కదా స్వామి చేస్తాడు ఏదైనా. అటువంటి చల్లని చూపు మాయందు కురిపించు అని ప్రార్థన చేస్తారు వారు. అదే విధానాన్ని చెప్తున్నారు. అమ్మ యొక్క ఒక దృష్టి మనకంత శ్రేష్టమైనది అని చెప్తారు. అందుకని ఇవాల్టి పాశ్రం ఏం చెప్తున్నారు, 33 మున్షెన్రు, నీవు 33 కోట్ల దేవతలట అండి మనకి అనే విషయాన్ని చెప్తున్నారు. 33 మున్షెన్రు கப்பம் தவிர்க்கும் கலியே துயிலெஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னை நங்காய் திரவே துயிலெஜாய் உக்கமுன் தட்டொழியும் தந்துன்மனாளனை இப்போ தேயம்மை நீராட்டేలోరెంబావాయ్ అని పాశురం. 33 అమరర్కు అంటే 33 కోట్ల మంది దేవతలు మనకు తెలుసు కదా. ఎంతమంది దేవతలు మనకు? 33 కోట్ల దేవతలు ఉన్నారట మనకు. అంతమంది దేవతలు నిన్ను పిలిస్తే వాళ్ళ చెంతకి మాత్రం అమరులు, వాళ్ళు అమరులు అంటే మరణమే లేదు కదా. అటువంటి వాళ్ళే భయపడి నిన్ను ఇంకా వాళ్ళకు ఆపద రాకముందే వాళ్ళ చెంతకు వెళ్ళి వాళ్ళని రక్షిస్తావు కదా స్వామి. మరి మేము ఇంతమంది వచ్చాం కదా, 5 లక్షల మందిని. వాళ్ళేమో వాళ్ళ ప్రయత్నం ఏమి చేయరండి, పరమాత్మ యొక్క దృష్టి కోణములోనే పరమాత్మ యొక్క సకల సౌకర్యాలు కల్పిస్తే ఉండేటటువంటి వాళ్ళు. భగవద్ అనుగ్రహముతోటే వాళ్ళు సగం భగవద్ అనుగ్రహము, సగం వాళ్ళని రక్షించుకోవడం. అట్లాంటి దేవతలను రక్షించడానికి వెళ్తున్నావే. అంతేకాదు వాళ్ళు ఏదో అమృతం కావాలి అంటే ఎంత కష్టపడ్డావు. ఒక కూర్మం అయ్యాడు, మందరగిరి పర్వతం కిందికి వెళ్ళిపోయి పర్వతము అణిగి నీటిలో లోనికి వెళ్లకుండా ఉండడానికి ఒక కూర్మం అయ్యావే. మేమంతా కష్టపడమని చెప్తున్నావా? లేదు, మాకు కావాల్సిందేమిటి? నీ దర్శన భాగ్యం అంతే. నీ ఒక మాట అరే అందరు వచ్చారా అంటే చాలు సంతోషిస్తాం. అంతేగాని ఇంకా ఏం చెప్తున్నారు, వెళ్ళి యుద్ధంలో అసలు ఆయుధమే పట్టను అని ఆయుధం పట్టాడు కదా. ఒక రథసారథ్యాన్ని వహించమంటున్నామా మేము? అనడం లేదు కదా. సారథి అనేటటువంటి ఒక ఉద్యోగం అనేది చాలా తక్కువ, చిన్న చూపు కదండి. ఒక వాహనానికి సారథిగా ఉండడం అంటే వేదవేద్యుడు వైకుంఠవాసుడైనటువంటి పరమాత్మ ఎక్కడ, కృష్ణ పరమాత్మ ఒక రథాన్ని నడిపేవాడిగా ఉన్నాడు. అది కోరుకుంటున్నామా మేము? కోరుకోవడం లేదు కదా. అటువంటి వాళ్ళని రక్షించడానికి అయితే పరిగెత్తుకుంటూ పోయావు, కానీ మేము నీ దర్శనం కోసం చూస్తే మా దగ్గరికి రావేమి అంటున్నారు. అంతేకాదు ఇంకా అసలు అమృత స్వరూపుడైనటువంటి నిన్నే శ్రమ పెట్టి అట్లాంటి దేవతలను రక్షించడానికి వెళ్తున్నావు. నీవేమో బలశాలివి, మేమేమో బలహీనులం. మాకు బలమేమిటి? నీ బలమే మాకు బలం. పరమాత్మ మాకు ఉన్నాడు, మా కులంలో కృష్ణ పరమాత్మ జన్మించాడని కదా మేము గర్వంగా చెప్పుకుంటూ మేము క్షేమంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. అటువంటి మమ్ములను కాపాడడానికి నీవు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? నీ భక్తులకు ఉండేటటువంటి శత్రువులని సంహరించేటటువంటి వాడు కదండి. పరమాత్మకి ఎవరు శత్రువులు ఉండరు. తన భక్తుల శత్రువులనే శత్రువులుగా భావించినటువంటి వాడు. తన భక్తులనేమన్నాడు? మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు. పాండవులందరూ నా ప్రాణం అండి అన్నారు. పాండవులను రక్షించాడు. పాండవులకు శత్రువులైనటువంటి కౌరవులను ఏం చేశారు? వాళ్ళు అసలు లేకుండా చేయగలిగాడు. అలా మేము ఏమీ అడగడం లేదు. నీ యొక్క నిద్ర మేల్కొనేటప్పుడు నీ దివ్య తిరుముఖ మండల సౌందర్యాన్ని మేము దర్శించాలనుకొని కదా విచ్చేసాము. అందుకని మా ఇంటికి వచ్చి మా రేపల్లెకి వచ్చి ఒక గోపాలుడిలా మాలో ఉన్నటువంటి నీవు సర్వేశ్వరుడు అని గుర్తించిన వాళ్ళం మేము. అందుకని నీ యొక్క దివ్య దర్శనం మాకు కలిగించు అంటున్నారు.
చెప్పముడయాయ్ తిరలుడయాయ్ అంటే ఆర్జవము కలిగినటువంటి వాడా, పరాక్రమము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఆర్జవం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడం. ఉన్న విషయం ఏది అక్కడ ఏదో స్వల్పంగా విషయం ఉంటే ఇంత గొప్పలు చేసి చెప్పుకోవడం కాదండి. కొంతమంది అట్లా చెప్పుకుంటారు కదా, అసలు విషయం ఏముండదు కానీ గొప్పగా చెప్పుకుంటారు. మనసులో ఏదైతే తలుస్తారో మాటలో అదే విషయాన్ని చెప్పడం అండి. మనో వాక్కాయ కర్మలు అంటారు. అంటామా? మనోవాక్కాయ కర్మలు అంటే 3 రకాలుగా కూడా వచస్యేకం, మనస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు. వచస్యన్యత్, కర్మణ్యన్యత్, దురాత్మనాం అన్నారు. మనసులో ఒక భావం, చేసే మాట ఒకటి, చేసే పని ఒకటి, అది దుర్మార్గులు. చెప్పెన్న మెన్ములై చెవ్వాయ్ చిరుమరంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరవే తుయిలెజాయ్. ఇక అమ్మవారిని కొలుస్తున్నారండి. స్వామిని చెప్పారు, స్వామిని మేల్కొల్పమన్నారు. ఇద్దరిని పాడుతారు ఇవాళటి పాశురంలో. మొదటి 4 లైన్లేమో మనకి ఈ తిరుపావై పాశురాలలో ఎన్ని పాదములు ఉంటాయి? పాదం అంటే ఒక లైను, 8 పాదములు. 4 పాదాలలో పరమాత్మను కొలిచారు, తర్వాత 4 పాదాలలో అమ్మని కొలుస్తున్నారు. చెప్పెన్న మన్ములై అంటున్నారు. స్వర్ణ కమలముల వంటి మృదువైనటువంటి స్తన యుగళము కలిగినటువంటి అమ్మ సౌందర్యాన్ని చూసి పరమాత్మ నీలాదేవి గృహానికి వెళ్ళి అక్కడ శయనించి ఉన్నాడు. నీలాతుంగ స్తనగిరి తటి అంటూ కదా. అటువంటి అమ్మ ఏమండి అమ్మ సౌందర్యాన్ని ఎలా చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. సర్వ సృష్టి కార్యానికి ఆది దంపతులైనటువంటి వారు కనుక అమ్మ సౌందర్యాన్ని చూసి, అమ్మ సౌందర్యానికి లోబడితేనే మనం ఉద్భవించాము, మనం పుట్టామట కదా. తండ్రి తల్లి యొక్క అన్యోన్యత వలననే సృష్టి కార్యం అనేది జరుగుతుంది కనుక ఇందులో అమ్మ ఆ విషయాన్ని కూడా వివరించింది. ఒక ధార్మికురాలు ఒక సృష్టి కార్యాన్ని చెప్పే విధానం, అదేవిధంగా ప్రకృతి మండలంలో ఉండే విషయము, పంటలు ఎలా పండాలి, వర్షం ఎలా కురవాలి, ఎన్ని విషయాలు చెప్పిందండి. ఇదంతా బయట వాతావరణంలో తిరుగుతూ చెప్పిందా అమ్మ. దీనికి ఏం కావాలి అమ్మ? అందుకనే 3వ పాశురంలోనే చెప్పేసింది, ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితం ఓంగి ఉలహళంద అంటూ పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు సమృద్ధిగా పండితే మనకంతా సమృద్ధి లభిస్తుంది. ఆ సమృద్ధి వల్ల హాయిగా ఉండి చేయవలసినటువంటి కార్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. ఏమిటి చేయవలసిన కార్యం? ఎక్కడికి వెళ్ళడం? పరమాత్మ కైంకర్యం చేయుట. పరమాత్మ కైంకర్యం చేయుటకే ఇవన్నీ ఇచ్చి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి మనకి కదా. ఉన్నప్పుడే మనకేమి రోగాలు రొస్టులు ఏమి రాకుండా ఉండగలుగుతామని ఈ పర్యావరణాన్ని కూడా బాగుపరిచే విధానానికే వర్షం కురవాలని చెప్పి అవన్నీ లభిస్తాయటండి. దానివలన సుభిక్షం ఏర్పడి, సుభిక్షం వలన మానవులందరూ కూడా చక్కగా ఉండగలుగుతారు. మొట్టమొదటి ఇది ఇక్కడ దీన్ని ఏమంటారు? ఏం విభూతి ఇది? 2 విభూతులు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఈ ప్రకృతి మండలం అంతా లీలా విభూతి అంటారు. నిత్య విభూతి ఒకటి ఉంది. అదేమిటి? నిత్య విభూతి పరమ పదం. అక్కడ ఎప్పుడు ఆనందమే. ఎప్పుడు అసలు రెప్ప కొట్టాల్సిన అవసరం పనే లేదండి, హాయిగా కూర్చోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంటే అన్ని పనులు చేసుకోవాలి. ఆ పనులలో ఆనందం ఉంటుంది, ఆ పనులలోనే కష్టం ఉంటుంది, ఆ పనులలోనే దుఃఖం ఉంటుంది. దుఃఖము కష్టానికి మధ్యలో కొద్దిగా విరామం ఉంటే అది సుఖము అని మనం సంతోషపడుతున్నాం. కానీ ప్రకృతి మండలం అంతా కూడా బాధాకరమే, పుట్టినప్పటి నుండి వెళ్ళిపోయేదాకా. అయితే ఇది కాదు మీరు కోరుకోవాల్సింది, ఇక్కడ సమృద్ధిని అంతా పొందండి. తర్వాత ఉత్తమమైన మార్గం, అదే మార్గశీర్షం. దీన్ని ఏమంటారు? ఈ మాసాన్ని ధనుర్మాసము ఒకటి, మార్గశీర్షము. మార్గమునకు అంటే సరి అయిన మార్గానికి శ్రేష్టమైనది శీర్షం అంటే శ్రేష్టమైనటువంటి దారిని చూపించేది. శ్రేష్టమైన దారి ఎటు వెళితే శ్రేష్టమైన దారి? శ్రీ సూక్తులను వినడం, శ్రవణం చేయడం. శ్రవణం, మననం, విష్ణోహ స్మరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం కదా ఈ మానవుడు పొందవలసినవి అని మనకి పరమాత్మ వీటన్నిటిని తెలియజేశాడట. ఇవి చెప్పడానికే నేను చెప్తే వినడం లేదని పరమాత్మ బాధపడితే అమ్మ గోదాదేవి ఇక్కడికి ఇచ్చేసింది. ఈ మాటలన్నా వినాలి కదా. చూడండి మన కోవెల ధనం, మీరందరూ చాలా మంచివాళ్ళు కనుక ఇవన్నీ మాటలు వినడానికి కేవలం 30 పాటలు శ్రవణం మనము చదువుతున్నాం, చక్కగా చదువుతున్నారు మీరందరూ సేవాకాలం.
అలా చదవడం వల్లనే దీన్ని ఏమంటారు, పర్యావరణం పరిశుద్ధం అవుతుందటండి. అనేక శాస్త్రవేత్త అమ్మ గోదాదేవి దాంట్లో అనేకమైన బీజాక్షరాలు ఉన్నాయి, వాటిని పఠిస్తే చాలు ఈ కాలంలో. అందుకని కోవెలకు రావాలి, 30 పాటలను పాడితే చాలండి. ఏది కావాలంటే అది లభించేటటువంటి దివ్యమైనటువంటి మంత్రరాజం తిరుప్పావై. కనుక ఇందులో ఈ విషయాలను మన కథలాగా చెప్తున్నా అనేకమైనటువంటి ఉపనిషత్ సారము, వేద సారము ఇమిడి ఉంది. కనుక అత్యంత భక్తి శ్రద్ధలతోటి మీరందరూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ ఇంకేమంటున్నారు, అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ నీలాదేవి మేల్కొనమ్మ అంటున్నారు. అంతేకాదు ఇంకేం కావాలి మాకు చెప్తున్నారు. ఉక్కముం తట్టొళియం తందున్మనాళనై, అమ్మ మాకు ఒక విసనకర్ ఇవ్వు, ఒక అద్దం ఇవ్వు, అలాగే కృష్ణ పరమాత్మతో కలిసి మేము స్నానం ఆడినట్లు చెయ్యి. ఇది తప్పు కదండి. ఇంత మంచిది అంటున్నారు, వేదము అంటున్నారు, ఉపనిషత్తు అంటున్నారు, నీ ప్రియునితి అనొచ్చా అంటే ఇక్కడ ఆలోచించవలసింది మళ్ళా స్నానం అంటే మన స్నానం కాదు, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించడము, పరమాత్మ యొక్క దృష్టి మన పైన పడడము అనేది వీళ్ళు కోరుకునేటటువంటి వాళ్ళు మన గోపికలు, భక్తులు. పరమాత్మకే మేము చెందిన వాళ్ళం తప్ప ఇతరులకు చెందిన వాళ్ళము కాదు అని చెప్పడమే భావం, ఓంకారానికి భావం. మధ్యలో ఉన్నటువంటి అమ్మ పురుషకార స్వరూపిణి అయి ఈ జీవులందరినీ పరమాత్మ వైపుకు నడిపిస్తుంది. అంత విశేషము కనుకనే ఆ ఓంకారమే అర్థం. ఓంకారం ఏమిటి? అర్థం అంటే అర్థమేమి? ఇక్కడ ఓంకారమే మనకు అర్థం. భగవద్ అనుభవ దర్శనమే వీళ్ళు కోరుకునే స్నానం. కనుక దీనికి పరికరాలు అద్దము, విసనకర్ర, వీటితోటి ఈ ఆత్మకు ఉండేటటువంటి క్లేశం అంతా తొలగిపోతుందండి. విసనకర్ర వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉండే ఆత్మ కొన్ని క్లేశములు ఉన్నాయి, కొన్ని పాపములు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కష్టపడుతుంది. ఎందుకు కష్టమట ఆత్మకి అంటే తనకు కావలసిన వస్తువు దొరకకపోతే ఎలాగైతే పిల్లలు బాధపడతారో అదేవిధంగా ఈ ఆత్మకు కావలసిన వస్తువుని మనం అందం చేయడం లేదు, అందుకని బాధపడుతుందట. ఆత్మకు కావలసిన వస్తువు ఏమిటి? జీవాత్మలన్నీ కూడా పరమాత్మ వైపు రావాలనే తహతహలాడతాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కోవెలకు రావాలనుకుంటారు. కోవెలకు రాకుండా ఇంట్లో ఉన్న పటానికన్నా చేతులు జోడించి నమస్కరిస్తారా? నమస్కారం చేయకుండా ఎవరు ఉండలేరు కదా. సరే, వచ్చిన వాళ్ళేమో వేదాంగాలు పఠిస్తారు, లేదు వచ్చిన వాళ్ళేమో ఏదో ఒక శ్లోకమన్న ఆపదామపహర్తారమో కృష్ణం వందే జగద్గురుమో చదువుతారు. ఇంకా వచ్చిన వాళ్ళైతే 30 పాటలు పాడతారు. లేదు ఏమి రాదనుకుంటే 2 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటారు కదా. ఇది ఆత్మస్వరూపం. ఆత్మ కోరేది ఇది. పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి అంటేనే మనం వస్తామండి. అటువంటి క్లేశాన్ని తొలగించగలిగేదే ఈ విసనకర్ర, ఈ అద్దము. పరమాత్మ సన్నిధికి వెళ్ళాలనేటటువంటి త్వరను కలిగించుట. వెళ్ళినప్పుడు చేయవలసింది ఏమిటి? కోవెలకు వస్తామా, వచ్చి ఏం చేస్తాం? ఈ పక్కన వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట, ఆ పక్కన వాళ్ళతో ముచ్చట పెడతామా? ముందేం చేస్తాం? దర్శిస్తాం. ఎప్పుడు తెర తీస్తారా? నేను ముందు అని దర్శిస్తున్నామా పరమాత్మ? ప్రతిరోజు చూస్తున్నారు కదండి ఇప్పుడు 20 రోజుల నుండి. అంటే ఈ ఆత్మ ఊరుకోదండి. పరమాత్మ యొక్క దివ్య దర్శనం కావాలనే మన ఆత్మ కూడా తహతహలాడుతుంది. దాన్ని మనం పట్టించుకోగలగాలి. కానీ చాలామంది పట్టించుకోరండి. చూడండి, భాగ్యనగరంలో ఎంతమంది ఉన్నారు. ఈ దగ్గర ఎన్నో కాలనీలు ఉన్నాయి. రాక్ టౌన్ కాలనీ ఉందట, సాయినగర్ కాలనీ ఉంది, స్నేహపురి కాలనీలో కోవెల ఉంది. ఈ పక్కనే ఇన్ని కాలనీస్ ఉన్నాయి. అన్నిట్లలోంచి వస్తున్నారు. కానీ ఇంకా కాలనీలో ఇంకా ఉన్నారు కదా వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మ కోరే వస్తువుని వారు అందజేయడం లేదు. మీరందరూ మంచివాళ్ళు కనుక ఈ జీవాత్మ కోరేటటువంటి ఆ విషయం పరమాత్మను తెలుసుకొని ఆ 7 కొండల వాడిని, ఆ అనాథ రక్షకుడిని, ఆపద్బాంధవుడిని అయినటువంటి ఆ 7 కొండల వాడి సన్నిధిలో జరిగేటటువంటి విశేషమైనటువంటి ధనుర్మాసోత్సవాల్లో మీరు పాల్గొంటున్నారు. అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారా లేదా? కష్టపడుతున్నారా? అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నారు. మాలా మార్పిడి కార్యక్రమం చూస్తున్నారు. చూడండి, వాళ్ళని ఆలవట్టము అంటే విసనకర్రల స్థానంలో ఏమిచ్చారు? పరమాత్మకి నెమలి పింఛం అంటే స్వామికి ఇష్టమని చక్కగా నెమలి పింఛముతోటి మన యశోదమ్మ అలంకరించేదటండి. చేతిలో వెన్నముద్ద, చెంగల్వ పువ్వుదండ, బంగారు మొలదారు కట్టేది, పట్టు ధోవతి కట్టేది, సంధ్య తాయెత్తులు కట్టేది, సరిమువ్వ గజ్జలు, తర్వాత ఒక నెమలి పింఛం తెచ్చి తలలో ఉంచేది. ఒక చిన్న సికి పింఛమౌళి అంటారు, అలా ఉంచేటటువంటి అలాంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం చూడగానే అద్భుతం అనిపించిందండి. నిన్న రాగానే ఒక అద్భుతం. నిన్నేమిటి? దీపాలన్నీ చక్కగా పేర్చి కుత్తు విళక్కరియ కోటుక్కాలని. అందుకని కోవెల నిండా ఎక్కడ చూస్తే అక్కడ దీపాలండి. దీపము దేనికి చిహ్నం అనుకుంటున్నాం? దీపం ఎందుకు? జ్ఞానానికి చిహ్నం.
అటువంటి దీపాలన్నీ వెలిగించామంటే మనలో జ్ఞానాన్ని మనం కావాలని కోరుకుంటున్నాం. జ్ఞానాన్ని కావాలని కోరుకుంటే జ్ఞానం లభిస్తుందండి, వద్దనుకుంటే రాదు. ఇప్పుడు మనకు 2 శ్రవణేంద్రియములు ఉన్నాయి. అవునా ఏమో చెప్పినావు ఇందాక అడుగుతున్నామా లేదా? అక్కడే ఉంటాం, చెప్పే ముచ్చటంతా ఆహా ఏమో వినలే. ఎందుకు అసలు ఈ మన చెవులకి అసలు కంటికన్నా రెప్పలు ఉన్నాయి, చెవులకు ఇవ్వలేదు కదా పరమాత్మ, మూసుకోలేదు. కానీ చెప్పే విషయం వినమంటే అక్కడ మనసు లేదు, మనసు పెట్టలేదని అర్థం. అదేవిధంగా ఈనాడు చూడండి ప్రతిరోజు అద్భుతమే. మొన్న గాజుల సౌందర్యం అండి, అమ్మను దర్శించగానే ఆహా మనసు పులకరించిపోయింది, ఒళ్ళంతా పులకరించింది. ఎన్ని గాజులు, ఎన్ని రకాల గాజులు, ఎంత చక్కగా వాటిని ఒక పద్ధతిలో కూర్చి అలంకరించడం. అమ్మ తిరుముఖ మండలంలో, స్వామి తిరుముఖ మండలంలో ఆనందం కనిపిస్తుందండి, విపరీతమైన ఆనందం కనిపిస్తుంది. ఆనందాన్ని మనం దర్శించగలగాలి. అదే కోరుకుంటున్నారు మన గోపికలు కూడా. స్వామి యొక్క తిరుముఖ మండలములో అంటే దివ్యమైనటువంటి వారి యొక్క ముఖములో ఉండేటటువంటి సౌందర్యం, వారి కళ్ళల్లో ఉండే ఆనందం, భక్తులను చూడగానే ఆనంద పరవశుడైపోతాడు. అది దర్శించాలని తహతహలాడుతున్నారు మనలాగానే మన గోపికలు కూడా. అయితే ఆత్మకు ఉండేటటువంటి తాపం అంతా తీరుతుంది దేనివల్ల? ఈ విసనకర్ర, అద్దము వీటి వల్ల. తీరిన తర్వాత పరమాత్మనే దర్శించాలనుకుంటాం కనుక ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. అమ్మ నీవు మాకు కటాక్షాన్ని కలిగించు అని మళ్ళీ అమ్మని ప్రార్థిస్తున్నారు. ఏమిటి కటాక్షం? స్వామి యొక్క దివ్య దర్శనం కలగడానికి స్వామిని మాతో పంపవలసింది అని. దీనికి మళ్ళీ అర్థం ఏమిటి అంటే దీన్నే భగవత్ కటాక్షం అంటారు. భగవంతుని యొక్క కటాక్షం మనపై పడాలనే కదా. మన తహతహ అంతా దేనికి? మనము దేవుడిని చూడడం కాదండి, దేవుడు మనల్ని చూడాలి. ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే. మోక్షం కావాలండి, మాకు మోక్షం కావాలని చాలామంది మోక్షం కావాలండి అందుకనే ఈ వ్రతాలు నోములు అన్నీ చేస్తున్నాం. మోక్షం కావడానికి ఏమైనా వ్రతం చేయమని ఎక్కడ చెప్పలేదండి. ఏం చెప్పారు? మోక్షం కావాలంటే నీవు మానవుడిగా జన్మించినందుకు నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించు, అప్పుడు నీకు వస్తుంది మోక్షం. మరి నీవు చేయవలసిన కర్తవ్యం ఏమిటండి? ఇప్పుడు చెప్పాడు 3 రుణాలు ఉంటాయి, వాటిని తొలగించుకోవాలి. దేవ రుణము, పితృ రుణము, ఆచార్య రుణాలను తొలగించుకోవాలి. ఆచార్యులు చెప్పినట్టు నడుచుకోవాలి. పంచ సంస్కారాలను స్వీకరించాలి. ఎప్పుడెప్పుడు మహామంత్రాన్ని పఠించాలి. ఎవరితో ఎలా ఉండాలి? ఉపకారికి ఉపకారము అని పరోపకారం చేస్తూ ఉండాలి. చెట్లు, చేమలు, నదులు, ఆవులు, గోవులు చేస్తున్నాయి పరులకు ఉపకారం. మనం ఎంతవరకు చేస్తున్నాము? మనకొక మాట ఉంది, మనకొక జిహ్వ ఉంది. మాట్లాడేటటువంటి ఏకైక జీవి ఎవరు? అనేక జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. అన్నీ మాట్లాడగలుగుతున్నాయా? ఓ పాట పాట దాకా ఎందుకులేండి, మాటనన్నా మంచిగా మాట్లాడుతున్నామా? మాట్లాడితే ఎదుటివాడు మనసు బాధపడడం, ఎదుటివాళ్ళ మనసు బాధపడేటట్టేనే మన మాట ఎక్కడన్నా బాగుందా? ఇవన్నీ నేర్చుకోవాలి. మాట్లాడగలిగే జీవి, నవ్వగలిగే జీవి మానవుడు ఒక్కడే కనుక ఈ బుద్ధి వికాసాన్ని మనకి ఇచ్చినందుకు మనము ఇవన్నీ తెలుసుకొని అలా మన ప్రవర్తన మారాలి. మారితే అప్పుడు మనపై పరమాత్మ యొక్క కటాక్షం మన మీద పడుతుంది. ఇది విషయం. అందుకని పరమాత్మ కృపా కటాక్షం మన పైన పడడం కోసమని మన కోవెలకు వస్తున్నాం. ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న దానిని ఆచరిస్తున్నాం. ఆచరించిన దాన్ని మన ఇంట్లో పిల్లలకి, మనకు తెలిసిన బంధువులకి, మన స్నేహితులకు తెలియజేస్తున్నాం. అయితే ఇదంతా కూడా భగవద్ అనుభవానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. వారి యొక్క అనుభవం, వారి యొక్క కృప అనేది మన పైన పడాలి. అయితే ఇవన్నీ మళ్ళీ వ్యసనకర అంటే అర్థం ఏమిటి అంటే నమఃపదం, ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని విశదీకరిస్తుందని చెప్పుకుంటున్నాం ఈ తిరుప్పావై అంతా. అందులో ముఖ్యమైన పదం నమః అనే పదం. నమః అంటే అర్థం ఏమిటి? ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఒక పాశ్రంలో వచ్చింది. నమః అంటే అర్థం, నమః అంటే నాది కాదు, ఎవరిది మరి? నీదే అంటే నాదే అన్నారండి. ఇవన్నీ నావే నెమలిపించాలనుకోకండి. కృష్ణ పరమాత్మకు సంబంధించినదే, నాది కాదు నీదే అని మనం అర్చన చేస్తున్నాం. ఓం కేశవాయ నమః అంటే ఓ కేశవాయ అంటే చతుర్థి విభక్తి అండి. కేశవుడి కొరకే, మాధవాయ నమః అంటే నాది కాదు, ఇది నీ కొరకే అనేటటువంటిదే పూజ. అదే మనకు విసనకర్ర. ఇదేది నాది కాదు స్వామి, నీదే అని నెమలిపించాలి. విసనకర్రలు, అద్దాలు, దీపాలు, గాజులు ఏది సమర్పించినా హే భగవన్ ఇది నీకే 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 అని అందుకనే నమః పదంతో మనం సమర్పిస్తూ ఉంటాం. అదే విషయాన్ని ఈరోజు చెప్తున్నారు. ఈ విధంగా గోపికలు నీలాకృష్ణులను ఇద్దరిని మేల్కొలిపారు ఈనాటి పాశురంలో. ఎన్నవ పాశురం ఇవాళ? 20 రోజులకు చేరుకున్నాం. 20వ పాశురం ఒకసారి అనుసంధానం చేసుకొని ఆ స్వామివారి యొక్క అమ్మ గోదాదేవి, నీలాదేవి యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క, గోదాదేవి యొక్క, ఆచార్యుల యొక్క కృపా కటాక్షం మనం అందరము పొందుదాం.
முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியேது இலைஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னை நங்காய் திரவே துயிலெஜாய் உக்கமுன் தொட்டொடியன் தந்துன்மனாளனை இப்போதேயம்மை நீராட்டேலோரெம்பாவாய் लीला तुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ तिरुवडिगळे शरणं जय श्रीमन्नारायण।